అయితే పైలట్ అభినందన్ అదృశ్యం కావడంపై ఎన్డీయేతర పక్షాల సమావేశంలో నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. లో 21 పార్టీలు కలిసి నిర్ణయించాం. ఏదైతే దేశ సమగ్రత కోసం మేమందరం కూడా ఎయిర్ ఫోర్స్కి కానీ డిఫెన్స్కి కానీ సంఘీభావాన్ని తెలియజేశాం. వారు చేసిన ఎఫర్ట్స్ కనుక అప్రిషియేట్ చేశాం. అదే సమయంలో ఇలాంటిది రాజకీయాలకు ఉపయోగించుకోకుండా ఉండడం చాలా అవసరం. ఆ విషయమే చాలా స్పష్టంగా దేశానికి నేను చెప్పాను. అంటే ఏదైనా సరే ఈ దేశంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీల్ని దేశాన్ని కూడా కాన్ఫిడెన్స్ తీసుకొని నిర్ణయాలు చేయాలని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విషయం కూడా మేము చెప్పాం, కన్సర్న్ చూపించాం. ఇమ్మీడియట్గా అతన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి ఏదైతే పాకిస్తాన్ కవింప చర్యలు చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండించాం, గ్రహించాం. మరోవైపు అమరవీరుల త్యాగాలను రాజకీయం చేయొద్దని సమావేశం విజ్ఞప్తి చేసింది. ఇదే సమయంలో అఖిలపక్ష సమావేశానికి అందరినీ ఆహ్వానించకపోవడంపై సమావేశంలో నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.